కీర్తనలు 136, 5, 6, 7. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగజేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచినవాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు. ఆయన కృప నిరంతరముండును. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదను మనం గమనించినట్లయితే దేవుని జ్ఞానం ఎంత గొప్పది, దేవుని బలం ఎంత గొప్పది, దేవుని సమర్థత, శక్తి, ఇవన్నీ కూడా ఎంత గొప్పయో మనం నేర్చుకుందాం. మరి సొలొమోను మహారాజు అన్నాడు, మహాకాశాలే నిన్ను పట్టజాలవు అన్నాడు. ఆయన ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి నేను కట్టించే మందిరం ఇది ఏపాడిది ప్రభువా అని ఆయన చెప్పాడు. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆయన ఎంత బలవంతుడో, ఎంత శక్తిమంతుడో, ఎంత సమర్థుడో అనే విషయాన్ని గురించి కొన్ని మాటలు నేర్చుకున్నాం. ఇక్కడ చదివిన మాటలు గమనిస్తే ఆయన తన జ్ఞానముతో ఆకాశాలను సృష్టించాడు, ఆయన భూమిని నీళ్ల మీద పరిచాడు అన్నాడు. సహజంగా మనం గమనించినట్లయితే ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ చేయాలంటే ఈ చర్చిని మనం నిర్మించేటప్పుడు భూమి లోపల నుంచి గుంట దవ్వుకుంటూ పోయి అక్కడి నుంచి దీన్ని పిల్లర్స్ పైకి లేపాం. అంటే లోపల నుంచి వస్తేనే ఇది స్థిరంగా ఉంటుందనేది మనం నమ్మకం. మరి 5-6 అంతస్తులు, కొంతమంది 20 అంతస్తులు కూడా ఉన్నాయి. వాళ్ళందరూ కూడా లోపల నుంచి ఎక్కువ లోతులో నుంచి పిల్లర్స్ పైకి లేపి అప్పుడు వాళ్ళు ఆ కన్స్ట్రక్షన్ చేశాడు. అయితే మనం చూస్తున్న ఈ ఆకాశము, మనం చూస్తున్న ఈ భూమిని దేవుడు ఎలా నిర్మించాడు, ఇక ఎంత కన్స్ట్రక్షన్ ఎంత పగడ్బందీగా చేశాడు అనేది మనం జ్ఞాపం చేసుకుంటే మనకు 2వ పేతురులో ఇంకొక మాట ఉంది, 3:5. నుండి ఆకాశం ఉండెననియు, నీళ్లలో నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించెను. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడివై ఉన్నవి. చాలు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, పూర్వము ఆకాశం ఉండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగిన సమకూర్చబడిన భూమి అన్నాడు. అంటే ఆకాశం ఉంది, నీళ్లలో నుండి నీళ్ల వలన కలిగిన భూమి వచ్చిందంట. అంటే ఇంత పెద్ద కన్స్ట్రక్షన్స్కి మనం ఎంత పెద్ద ప్లానేజ్ చేస్తూ ఉంటే ఈ ఆకాశాన్ని, భూమిని దేవుడు ఎలా నిర్మించాడు అని అంటే, ఈ భూమిని మాత్రం నీళ్లలో నుండి నీళ్ల వలన వచ్చిందంట కన్స్ట్రక్షన్. లోకంలో మనం గమనించినట్లయితే ఈ కొండల్ని బద్దలు చేసేదానికి అనేక మంది వాటిని తొలిచేస్తూ ఉంటారు. పెద్ద మండు గుండు ఇవన్నీ పెట్టి వాటిని బద్దలు కొట్టేస్తూ ఉన్నారు. భూమిని ఎంతగా బద్దలు కొట్టినా ఇది చెక్కు చెదరకుండా ఇలానే ఉంది. కానీ మొట్టమొదటిగా అప్పుడు నీళ్లలో నుండి నీళ్ల వలన భూమి వచ్చింది అన్నాడు కదా. మొట్టమొదటిసారికి నీళ్లలో నుంచి నీళ్ల వలన భూమి వచ్చింది. మనకు ఆదికాండం 6-7 అధ్యాయాల్లో నోవహు గురించి చెప్పేటప్పుడు దేవుడు నోవహు కాలంలో అప్పుడున్న ఆకాశాన్ని, భూమిని నాశనం చేశాడు. అప్పుడున్న మానవుడు దేవుని భయభక్తులు లేదు, దేవునికి లోబడలేదు. కాబట్టి అప్పుడున్న ఆకాశాన్ని, భూమిని నాశనం చేశాడు. నోవహు కుటుంబం ఓడలో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆళ్ళలో నుంచి ఆకాశమును, భూమిని నిర్మించాడు. అంటే ఇప్పుడున్నది నోవహు కాలంలో నిర్మించబడిన ఈ ఆకాశం, భూమి. అంటే ముందున్న ఆకాశము, భూమి ఉండింది అనే దాని గుర్తుగా మనం అప్పుడు డైనోసార్స్ ఉన్నాయి, రాక్షస బల్లులు అనే ఉన్నాయి. ఆ
మన మ్యూజియాల్లో చెన్నైలో కూడా ఉంది. ఆ డైనోసార్లు వాటి ఆకారాలు ఆడ పెట్టుకున్నారు స్కెల్టన్లో. అంటే అప్పుడున్నటువంటి అవి ఇప్పుడు ఎందుకు లేవు? అప్పుడున్న ఆకాశము, అప్పుడున్న వాతావరణము వాటికి అనుకూలంగా ఉండింది కాబట్టి అవి అప్పుడున్నాయి. ఇప్పుడు ఎందుకు లేవు అని అంటే ఇప్పుడున్న పరిస్థితి వాటికి అనుకూలంగా లేదు కాబట్టి అవన్నీ కనుమరుగైపోయి కేవలం మ్యూజియాల్లో మాత్రమే ఉండిపోయినాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటి ఆకాశము భూమి నీళ్ళలో నుండి వచ్చింది, నీళ్ళ వలన వచ్చింది. అది నీళ్ళ ద్వారానే క్లోజ్ అయిపోయింది. అయితే ఇప్పుడున్న ఈ ఆకాశము భూమి ఇది మనం ఆకాశము భూమి భక్తిహీనుల తీర్పును నాశనము జరుగు దినం వరకు అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. ఇప్పుడున్న ఆకాశం భూమిని దేవుడు సృష్టించి ఇది అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది అన్నాడు. అగ్ని కొరకు. ఇది ఎలా క్లోజ్ అవుతుంది అంటే అగ్ని వస్తుంది అన్నాడు. సొదొమ గొమొర్రాల్ని దేవుడు నాశనం చేసేటప్పుడు ఆకాశం నుంచి గంధకం కురిపించబడింది, క్లోజ్ అయిపోయింది. అది ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రా ఒక ఎడారిలాగానే ఉండిపోయింది. అంటే అప్పుడు జరిగింది వాస్తవము అనేది ఇప్పటికి మనకు తెలిసిపోతుంది. అయితే దేవుని బిడ్డలారా, మరి ఆ రాబోయే అగ్ని ఎట్లా ప్రారంభమవుతుందో, ఏ విధంగా క్లోజ్ అవుతుందో మనకు తెలియదు. కానీ ఇప్పుడున్న ఈ ఆకాశం భూమి అగ్ని కొరకు నిల్వ చేయబడి ఉంది. అగ్ని ద్వారా ఇది క్లోజ్ అయిపోతుంది. రెండవ ఆకాశము భూమి. మూడవది ఏంటంటే ప్రకటన 21:1 అన్నాడు, నూతన ఆకాశమును నూతన భూమి సృష్టించబడుతుంది. ఈ రెండు క్లోజ్ అయిపోయిన తర్వాత నూతన ఆకాశం వస్తుంది, నూతన భూమి వస్తుంది. యేసుక్రీస్తే రాజ్య పరిపాలన చేస్తాడు. అక్కడ నీతి, న్యాయము, అక్కడ నిత్య సంతోషము, ఆనందం ఉంటుంది. అక్కడ దుర్మార్గులు లేనటువంటి రాజ్యం. మనకు యెషయా గ్రంథం 11:6 నుంచి మనం గమనిస్తే ఆ యేసుక్రీస్తు ఈ లోకం మీద స్థాపించబోయే రాజ్యం ఎంత క్షేమకరంగా ఉంటుంది అంటే, గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేక పిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదమ సింహమును పెంచబడిన కోడియు కూడుకొనగా బాలుడు వాటిని తోలును, ఆవులు ఎలుగులు కూడి మేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును, ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును, పాలుకుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును, మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనము చేయదు. సముద్రము జలములతో నిండియున్నట్టు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండియుండును. చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువు యొక్క రాజ్యం నీతి న్యాయాలతో కూడినటువంటి రాజ్యం ఎలా ఉంటుంది అని అంటే, తోడేలు గొర్రె పిల్ల యొద్ద ఉండి మేత మేస్తుందంట, చిరుతపిల్లి మేక పిల్ల యొద్ద పండుకుంటుందంట, దూడ, సింహము, కోడె ఇవన్నీ కూడా కూడి ఉంటాయంట. అలాంటి శ్రేష్టమైన రాజ్యం మూడోసారి దేవుడు సృష్టించబోయే ఆ నూతన ఆకాశము, నూతన భూమి, ఇవన్నీ కూడా అలా ఉంటుందని. కాబట్టి దేవుడు ప్రభువు చెప్పినటువంటి మాట, ఇప్పుడున్న ఈ ఆకాశము భూమి ఇది ఎలా సృష్టించబడింది అంటే, హెబ్రీ పత్రిక 1:4 అన్నాడు, ఆయన తన మహత్తు గల మాట చేత ఈ భూమి ఆకాశాన్ని సృష్టించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క మహత్తు గల మాట ఈ సృష్టి యావత్తును నిర్మించింది. అంతేకాకుండా కీర్తన 148:6 ఇది ఆయన మాట ప్రకారంగా ఇప్పటికీ కూడా నిలిచి ఉంది అనే వాక్యం మనకు తేటతెల్లం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎంత సమర్థుడైనటువంటి దేవుడు ఎంత పెద్ద భూమిని, ఆకాశాన్ని ఇలా శాశ్వతంగా నిర్మించాడు. ఇప్పటికీ అది ప్రారంభం నుంచి చెక్కు చెదరకుండా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట గమనించినట్లయితే యెషయా గ్రంథం 40:12 పుడిసిటితో జలములను కొలిచిన వాడెవడు,
జేనతో ఆకాశములు కొల చూచిన వాడెవడు? భూమిలోనున్న మన్ను కొలపాత్రలో ఉంచిన వాడెవడు? త్రాసుతో పర్వతములను చూచిన వాడెవడు? తూనిక చేత కొండలను తూచిన వాడెవడు? చాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కొండలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, భూమి మట్టి ఎక్కడైనా నిండిపోయింది. కానీ దేవుని సమర్థత ఏందో తెలుసా? ఇవన్నీ కూడా అలా ఉండిపోలేదు. కానీ దేవుడు ప్రతిదానికి పర్వతం ఎంత వెయిట్ ఉండాలనో, కొండలు ఎంత బరువు ఉండాలనో, భూమి మీద ఉన్నటువంటి మట్టి ఎంత ఉండాలనో, నీళ్లు ఎంత ఉండాలనో, ఇవన్నీ కూడా దేవుని లెక్కలో ఆయన తూచి కొలిచి ఉంచిపెట్టాడంట. అందుకే మన 12వ వచనం మొదటి లైన్లో తన పుడిసిటితో జలములు కొలిచిన వాడెవడో అన్నాడు. పుడిసిటి అంటే మనం ఇటు పెడితే ఇది పుడిసిటి, దీంతో ఎంత కొలుస్తాం నీళ్లు? కానీ దేవుడు తన పుడిసిటితో నీళ్లను కొలిచాడంట. అవి ఎన్ని లెక్క ఎంత ఉందో దేవుడికి తెలుసు. ఇంకా అన్నాడు, జానతో ఆకాశములు కొల చూశాడంట దేవుడు. ఆకాశాలు ఎంత పొడవున్నాయి, ఎంత వెడల్పున్నవి, ఇవన్నీ కూడా దేవుడు జానతో కొలిచి తూచిపెట్టాడంట. భూమిలో ఉన్న మన్నంతా కూడా ఆయన తూచి కొలపాత్రలో ఉంచాడంట. ఈ మన్నంతా ఎంత వెయిట్ ఉంది అని నిర్ణయించాడు. పర్వతాలు కానీ కొండలను కూడా వాటన్నిటినీ తూచిపెట్టి ఇవన్నీ కూడా ఎంతెంత బరువు ఉంది అని దేవుడు సృష్టిలో ఉన్న ప్రతి దాన్ని కూడా తూచి అవన్నీ కూడా వాటి బరువును నిర్ణయించాడంట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఏది కూడా వ్యర్థంగా ఏమీ లేదు. ప్రతీది దేవుని లెక్క ప్రకారంగానే సృష్టిలో ఇదంతా కూడా ఇమిడి ఉంది అనే సత్యం మనకు అర్థమవుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే విలియం కేరీ గారు అన్నారు, అంత గొప్ప బలవంతుడైనటువంటి దేవుణ్ణి గురించి ఆయన్ని నువ్వు ఎరిగితే ఆయన్ని గొప్పవి అడుగుతావు, గొప్ప కార్యాలు చేసి దానికి పూనుకుంటావు అన్నాడు. విలియం కేరీ ఏం చెప్పాడు? అంత గొప్ప దేవుడు ఈయన, గొప్ప దేవుడికి అడగబోయి ప్రభు ఈ పూట ఆహారం పెట్టు, లేకపోతే ఈ రోగం తగ్గించు అని చిన్న చిన్న విషయాలు కాదు నువ్వు అడగాల్సింది. గొప్ప దేవుడికి అడగబోయి గొప్ప కార్యాలు నువ్వు అడిగి పొందుకోమన్నాడు. ఆయన భారతదేశానికి వచ్చి భయంకరమైనటువంటి చాదస్తాలతో నిండిపోయిన భారతదేశానికి వీళ్ళకందరికీ జ్ఞానం తెప్పించాలా, వీళ్ళందరూ కూడా వాళ్ళు చేస్తున్నది ఈ మూర్ఖత్వం అనే విషయాన్ని గ్రహించాలని దేవుణ్ణి అడిగి పొందుకొని గొప్ప గొప్ప కార్యాలు ఆయన చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుణ్ణి మనం ఎరిగితే ఆయన్ని గొప్ప కార్యాలు అడుగుతాము, గొప్ప కార్యాలు మనం సాధిస్తామని ఆయన మనకు వాక్యం ద్వారా ఆయన తేటతెల్లం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొకటి కూడా ఇర్మియా గ్రంథం 5:22లో సముద్రము దాటలేకుండునట్లును దాని తరంగములు ఎంత పొర్లెనను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించినను దానిని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొన్న ఈ మధ్య మనకు వరదలు వచ్చినాయి. అనంతపూర్ జిల్లాలో డ్యామ్ ఒకటి దిగిపోయింది. మనకు సోమశిల ఫుల్ అయిపోయి ఆ నీళ్ళన్నీ కూడా మనకు బయటకు వచ్చేసినాయి. కోవూరు చెరువు దిగిపోయింది, ఫుల్గా నీళ్లు ఉన్నాయి అనే దానికి మన రైల్వే ట్రాక్ కూడా, రైలు కట్టు కూడా దిగిపోయింది. మా ఏరియా అంతా నీళ్లతో నిండిపోయింది. ఇంతగా నిండిపోయినటువంటి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళినాయి? సముద్రానికి వెళ్ళాయి. ఇన్ని నీళ్లు సముద్రానికి వెళితే కొంచెమైనా అది కొంచెం ముందుకొచ్చినట్టు కానీ, కొంచెమైనా అది పెరిగినట్టు కానీ ఎడన్నా లెక్క ఉందా? లెక్కలేదు. ఎందుకు? ఇసుకను దానికి హద్దుగా నియమించాడంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇసుకను దానికి హద్దుగా నియమించాడు. అందుకే నీళ్లు ఎంత ఎక్కువైనప్పటికీ హద్దును దాటి బయటికి రాకుండా అక్కడ వరకే నిలబడిపోయాయి.
ఆ ప్రియ దేవుని బిడ్డలారా, మనకు కూడా దేవుడు నియమకాలు పెట్టాడు. పరిశుద్ధ దినం, ఈ నియమం, ఆజ్ఞ ఇది. మన పితరులు ఆజ్ఞను అతిక్రమించి ఏమైంది? ప్రపంచం అంతా చెదిరిపోయారు వాళ్ళు. మనకు జ్ఞానం రాలా. ఇంకా చాలామంది ఈరోజు మనం ఆబ్సెంట్. ఎందుకు? మనకు నోరు లేనటువంటి ఇసుక హద్దును దాటి ఇక్కడ రానంటుంది. నోరు లేనటువంటి ఆకాశం, భూమి చెక్కు చెదరకుండా దేవుడు చెప్పినట్టుగా ఉంది. మన కీర్తన 19:3 అన్నాడు, వాటికి మాట లేదు, వాటికి పలుకు లేదు, వాటి స్వరం బయటికి వినపడదు. మనలాగా బాతకాన్ని కొట్టవు ఈ భూమి, ఆకాశం, సృష్టి యావత్తు. మాట లేదు అసలు, వాటి స్వరం బయటికి వినపడదు. కానీ దేవుని హద్దును ఖచ్చితంగా అమలు చేస్తూ ఉన్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనకు హద్దును నియమించినప్పటికీ హద్దును దాటి బయటకు వచ్చి మానవుడు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మన జీవితాల్లో దేవుడు ఆశించినంతగా క్షేమంగా ఉండలేకపోతున్నాం. దేవుడు ఆశించినంతగా మనం సమృద్ధిని అనుభవించలేకపోతున్నాం అనేది మనకు జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట కూడా మనం గమనిస్తే యోహాను సువార్త 3:8 గాలి తనకిష్టమైన చోటన విసురును, నీవు దాని శబ్దమును విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. గాలిని మనం కూడా వింటా ఉంటాం. గాలి ఎక్కువైపోయింది అంటుంటాం. కానీ ఆ గాలి ఎక్కడి నుంచి వస్తుంది, గాలి ఎంత వస్తుంది, ఈ గాలి మళ్ళీ తిరిగి ఎక్కడికి వెళ్తుందో మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా గాలిని మనం అనుభవించటమే మనకు తెలుసు. గాలిని గురించి పోడుగాలని నిష్ఠూరపడటమే మనకు తెలుసు. కానీ ప్రభువు అన్నాడు, ఆ గాలి ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి వెళ్తుందో నీకు తెలియదు. తెలియకపోయినా మాట్లాడుతుంటాం మనం. కానీ ఒక మాట మనం గమనించినట్లయితే ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము 13 నుంచి గమనిస్తే, ఆయన ఆజ్ఞని ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును, భూమి అంత భాగములలో నుండి ఆయన ఆవిరి ఎక్కచేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములో నుండి గాలిని రావించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ధనాగారం, మనం డబ్బులు దాచిపెట్టే దాన్ని ధనాగారం అంటాం. దేవుని ధనాగారంలో నుండి గాలి బయటకు వస్తుందంట, తిరిగి మరలా అదే ధనాగారంలోకి వెళ్ళిపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే మనకు అర్థం కాంది, దేవుడు తన జ్ఞానముతో, తన బలముతో, తన శక్తితో, సమర్థతతో ఎన్నిటిని సృష్టించాడో, ఎంతగా సృష్టించాడో మనకి ఇక్కడ వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఇంకొక మాట, 3వ మాటగా గమనించినట్లయితే కీర్తన 104:24-27. కీర్తన 104. యెహోవా, నీ కార్యములు ఎన్నెన్ని విధములుగా ఉన్నవి, జ్ఞానము చేత నీవు వాటినన్నింటినీ నిర్మించితివి. నీవు కలుగు చేసిన వాటితో భూమి నిండి ఉన్నది. అదిగో విశాలమైన మహాసముద్రము, అందులో లెక్కలేని జలచరములు, దానిలో చిన్నవి పెద్దవి జీవరాశులున్నవి. అందులో ఓడలు నడుచుచున్నవి. దానిలో ఆటలాడుటకు నీవు నిర్మించిన మకరములున్నవి. తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చెదవని ఇవన్నీయు నీ దయ కొరకు కనిపెట్టుచున్నవి. నీవు వాటికి పెట్టినది అవి కూర్చుకొనును. నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. హల్లెలూయా. ఇక్కడ మనం గమనించినట్లయితే సృష్టించినటువంటి దేవుడు భూమిని సృష్టించాడు. భూమి మీద కొన్ని వేలు లక్షలు ఉన్నాయి జీవులు, జీవాలున్నాయి, జీవులున్నాయి, జంతువులు ఉన్నాయి, మానవులు ఉన్నారు, అనేకం ఉన్నాయి. సముద్రాన్ని చూస్తే సముద్రంలో కూడా లెక్కలేనన్ని జీవచరాలు ఉన్నాయి. ఆకాశంలో పక్షులు తిరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా వాక్యం ఏం చెప్తుందంటే, తగిన కాలమున నీవు వాటికి ఆహారం ఇచ్చేదవని ఇవన్నీ కూడా ఆయన దయ కొరకు కనిపెడుతుందంట.
ఇవన్నీ సృష్టించినటువంటి వీటన్నిటిలో సృష్టించినటువంటి ఇవన్నీ కూడా దేవుని చేతిలో నుంచి ఆహారం తీసుకోవాలని ఆయన కొరకు కనిపెడతా ఉంటాయి. తర్వాత ఆయన ఆహారాన్ని ఇస్తే అవి తిని నీవు వాటికి పెట్టున్నది అవి కూర్చుకొనును, నీవు గుప్పిలి విప్పగా అవి మంచి వాటిని తిని తృప్తిపరచబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఇన్ని వేలు లక్షల రకాలైనటువంటి క్రిములు, కీటకాలు, జంతువులు, మనుషులు, ఇంతమందిని ఇన్నిటిని సృష్టిస్తే ఆహారం కొరకు మరి ఆరాటపడేది ఎవరు? ఇన్ని లక్షల జీవాలు ఉన్నాయి, ఏవి కూడా మానవుల్లాగా ఆరాటపడవు. దేవుడు వాటి టయానికి ఆహారాన్ని ఇచ్చేస్తున్నాడంట. అవి తిని తృప్తిగా దేవుణ్ణి స్తుతిస్తుంటాయి. కానీ మానవుడు మాత్రం ముందు నుంచే ఏకోదాము నుంచే ఈ పూట పొద్దున ఏం చేయాలా, మధ్యాహ్నం ఏం చేయాలా, రాత్రికి ఏం చేయాలా, రేపేం చేయాలా, ఈ ప్లాన్ వేసుకునేదంతా ఎవరు? మానవుడు. దేవుని బిడ్డలారా, మానవుణ్ణి దేవుడు ఆయన రూపంలో చేశాడు, ఆయన పోలికలో చేసుకున్నాడు. ఈ మానవుడి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం ఇచ్చాడు, తన రక్తాన్ని వెల చెల్లించాడు. ఇంతగా వెల చెల్లించినటువంటి మానవుడికి ఏమి లేదు? ఆ జీవులకున్నంత జ్ఞానం లేదు, వాటికున్నంత విశ్వాసం మనకు లేదు. అవేవి కూడా ఈ పూట నాకు ఆహారం దొరుకుతుందా లేదా కాదు, దేవుడు నాకు ఇచ్చే ఆహారాన్ని నేను తీసుకోవాలని అవి తిని తృప్తిపరచబడుతున్నాయి. అంటే వాటికున్న విశ్వాసం, వాటికున్న నమ్మకం ఈ మానవుడికి లేదు. ఈరోజు మనం ఎందుకు అనేక మంది ఆబ్సెంటు? వాటికున్నటువంటి నమ్మకం మనకు లేదు. చాలామంది పని బాటలకు వెళ్ళిపోతూ ఉంటారు, ఏదేదో పనులు అంటారు, కానీ అవన్నీ కూడా దేవుని కొరకు కనిపెడతా ఉంటాయి, దేవుని నుంచి పొందుకుంటుంటాయి. అవి తృప్తిగా ఉన్నాయి. తృప్తి లేనిది మానవుడికే. ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంతగా బట్టలు ధరించినా తృప్తి లేదు. అందుకే వాక్యం ఏం చెప్తుంది తెలుసా? మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో అన్నాడు, నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? దేవుడు ఏమంటున్నాడు? ఆకాశములున్నే పక్షులు చూడు, పిచ్చుకలను కూడా చూపించాడు, కాకులను చూపించాడు. ఇవన్నీ కూడా మనలాగా కొట్టలో కూర్చుకోవు. ఇది రేపుటికని ఆ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాయా? పెట్టవయ్యి. ఏ టయానికి ఆ టయానికి, ఏ పూటకు ఆ పూట దేవుడు వాటికి కావలసిన ఆహారాన్ని దయచేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలరా, అంటే వాటికున్నంత నమ్మకం, సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవుకున్నంత నమ్మకం మానవుడికి లేదు. కాబట్టి ఇంకా మనం తిండి కొరకు ఏం ధరించాలా, ఎలా జీవించాలనేటువంటి ప్లాన్తో మానవుడు నశించిపోతున్నారు. అయితే ఒకసారి మన పితరులు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు అడవిలో గడిపారు? 40 సంవత్సరాలు ఐగుప్తు అరణ్యములో, ఎడారిలో వాళ్ళు ప్రయాణం చేస్తే 40 సంవత్సరాలు వాళ్ళు ఎంబడి ఏమన్నా తిండి పెట్టుకొని పోయారా? వాళ్ళకి ఆడి నుంచి అన్న సప్లై వచ్చిందా? లేదు కదా. ప్రతి పూట వాళ్ళకి మరి ఫ్రెష్గానే వాళ్ళకి ఆహారం తిన్నారు. వాళ్ళు 40 సంవత్సరాలు వాళ్ళకి వాళ్ళకి మాంసం కావాలంటే అడవిలో మాంసం కూడా ఇచ్చాడు దేవుడు. దేవుని బిడ్డలారా, అంటే ఈ దేవుని యొక్క సమర్థత ఎంత అంటే, అడవిలో 40 సంవత్సరాలు మానవుడిని పోషించాడు ఆయన. ఏ సోర్స్ లేదు. దాహమైనప్పుడు బండను చీల్చి నీళ్లు ప్రవాహంలాగా పారిందంట. ఆయన ఆహారం కావాలన్నప్పుడు మాంసం 4 రోజులు తిన్నారంట. వాళ్ళు తిండి కొరకు వాళ్ళు ఆరాట పడుతుంటే 1 రోజు 2 రోజులు కాదంట. ఎన్ని రోజులు తిని పెట్టాడు?
నెల రోజులు వాళ్ళు తిని 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 రోసిపోయారంట మాంసాన్ని. అంటే ఎంత సమర్థత దేవునిలో ఉంది, ఎంత శక్తి దేవునిలో ఉంది. కానీ మానవులు ఎరిగారా వాళ్ళు? మా దేవునిలో ఎంత సమర్థత ఉందని, ఎంత శక్తిమంతుడుందని వాళ్ళు ఎరగలేకపోయారు. అందుకే ఆయన పట్ల వాళ్ళు సనుక్కుంటూ, అందుకే ఆయన పట్ల గొనుక్కుంటూ బ్రతికారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన్ని ఎరిగితే మనం సనుక్కుంటామా? ఆయన్ని ఎరిగితే మన జీవితం ఏమైపోతుందని ఆరాటపడతామా? ఆరాటపడం. దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి, ఎన్ని కార్యాలు చేసినా వాళ్ళు దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి, అందుకని వాళ్ళందరూ ఏమైపోయారు? అదే అరణ్యంలో 40 సంవత్సరాల్లో మొత్తం రాలిపోయారు. కాబట్టి దేవుని సమర్థతను ఎరిగినావా? దేవుని శక్తిని, జ్ఞానాన్ని ఎరిగినటువంటి కేవలం ఇద్దరు. ఎవరోళ్ళు? యెహోషువ, కాలేబులు మాత్రమే ఆయన జ్ఞానం ఎరిగారు, ఆయన సమర్థతను ఎరిగారు, ఆయన శక్తిని ఎరిగారు. కాబట్టి దేవుడు ఏర్పాటు చేసిన గమ్యానికి వాళ్ళు చేరగలిగారు. ఈరోజు మన జీవితాల్లో కూడా దేవుని జ్ఞానం ఎంత గొప్పదో, దేవుని బలం ఎంత గొప్పదో, ఆయన ఎంత సమర్థుడో, ఎంత శక్తిమంతుడో మనం కూడా ఎరిగితే నిబ్బరంగా ఉండగలం. మనం ఏ విషయంలో కూడా మనం ఆందోళన చెందకుండా దేవుని వైపు మనం చూసి మనం ముందుకి కొనసాగలం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ 4వ మాట గమనిస్తే, ప్రసంగి గ్రంథం 11:5. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు, గాలి ఏ త్రోవన వచ్చునో నీ వెరుగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నీ వెరుగవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే, చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎరుగునది నీకు తెలియదు. చూలాలి గర్భంలో మరి బిడ్డ ఎలా ఉత్పత్తి అవుతుందో, ఆ బిడ్డకు ఒక రూపం ఎలా వస్తుందో, ఎముకలు ఎలా వస్తాయో, అవయవాలన్నీ కూడా ఎలా నిర్మాణం అవుతాయో ఎవడు కనుక్కోవాలి ఇంతవరకు. కాబట్టి అందుకని కింద ఇచ్చినటువంటి మాట ఏంది తెలుసా? అలాగునే సమస్తాన్ని జరిగించి దేవుని క్రియలను నీవు ఎరగవు. ఆ తల్లి గర్భములో ప్రవేశించబడిన ఆ పిండం, ఆ జీవం, దానికి అంతగా మరి పరిపూర్ణత వచ్చి అంతగా అవయవాలు నిర్మాణం అయిపోయి మరి పరిపూర్ణ శిశువు బయటకు వస్తున్నారంటే ఇవన్నీ కూడా దేవుడు జరిగించే క్రియలు. కాబట్టి దేవుణ్ణి నువ్వు ఎరిగితే, ఆయన సమర్థతను నువ్వు ఎరిగితే, ఆయన క్రియలు ఎంత గొప్పయో ఆయన్ని స్తుతిస్తాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక గొప్ప మాట కూడా మనం గమనిస్తే, 1 కొరింథీ 15వ అధ్యాయము. అయితే ఓ అవివేకి, నీవు విత్తినది చచ్చితేనే గాని బ్రతికింపబడదు గదా. నీవు విత్తు దానిని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుచున్నావు గాని పుట్టబోవు శరీరమును విత్తుటలేదు. అయితే దేవుడే తన చిత్త ప్రకారము నీవు విత్తిన దానికి శరీరము ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరము ఇచ్చుచున్నాడు. ఇక్కడ మనం గమనించినట్లయితే, ఒక విత్తనాన్ని విత్తినప్పుడు అది గోధుమ గింజ అయినా, వరి గింజ అయినా, ఏ గింజ అయినా కావచ్చు. నువ్వు విత్తనాన్ని విత్తితే అది విత్తింది నీళ్ళల్లో పడితే ఏమవుతుంది? చనిపోతుంది. చనిపోయి మృతమైంది, దాంట్లో నుంచి జీవం ఎలా వస్తుంది? నువ్వు అందుకనే వాక్యం ఏమన్నాడంటే, నువ్వు ఉత్త గింజనే కదా విత్తావు, దానికి ఆకారం ఎలా వచ్చింది? నువ్వు వడ్ల గింజను విత్తితే దానికి వచ్చే ఆ జీవం ఆ వడ్ల గింజ లాంటి ఆకారమే వస్తుంది. గోధుమ గింజ అయితే దాని లాంటిదే వస్తుంది. నువ్వు విత్తనాన్ని విత్తితే దానికి ఆకారం ఎలా వచ్చింది, మిగతా అన్నీ కూడా ఎలా ఫలిస్తున్నాయి అని చెప్పి, దేవుడే తన చిత్త ప్రకారంగా నువ్వు విత్తిన దానికి శరీరాన్ని ఇస్తున్నాడు అని చెప్పాడు. ఇంకా మనం కింద వచనాల్లో కూడా గమనిస్తే, మరి అనేక రకాలైనటువంటి మాంసం ఉంది. పొట్టేల మాంసం ఉంది, కోళ్ళు ఉన్నాయి,
మరి పశువులు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి, ఇంకా రకరకాలైనవి అనేక ఉన్నాయి కదా. ఇన్ని రకాలైనటువంటి మాంసాన్ని ఇచ్చేవి అన్ని ఉన్నప్పటికీ ఏది కూడా ఒకేలాగా ఉండనే ఉండదు. ఉందా ఏదైనా? ప్రతిదానికి తేడా ఉంటుంది. పొట్టేల మాంసం ఎలా ఉంటుందో, కోడి మాంసం ఎలా ఉంటుందో, కుక్క మాంసం ఎలా ఉంటుందో కూడా తేడా ఉంటుంది. అంటే ఇన్ని రకాలైనటువంటి మాంసాలు ఉన్నప్పటికీ ఒకేలాగా లేకుండా దేవుడు ఎంత అద్భుతంగా ఆయన ప్రణాళికలు రచించాడో మనకు అర్థమైపోతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా 40వ వచనంలో అన్నాడు, ఆకాశములో మరి సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడు, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకదానికొకటి భేదం ఉంది. ఆ వెలుతురు ప్రసరించడంలో అంత తేడా ఉంది. చంద్రుడు ఎంత కాంతి ఉంటుంది, సూర్యుడైతే కాల్చేసే కాంతి సూర్యునిలోనికి వస్తే చంద్రుడు కేవలం వెన్నెలిస్తుంది, ప్రశాంతంగా ఉంటుంది. అదే నక్షత్రాలు ఉన్నాయి, అవన్నీ కూడా ఎంత నార్మల్గా ఉంటాయో. అంటే వీటన్నిటికీ దేనికి ఎంత వెలుతురు ఉండాలో, ఏది ఎంతగా మనకు సరిపడాలనో దేవుడు నిర్ణయించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇవన్నీ కూడా దేవుడే తన చిత్త ప్రకారంగా ఆయన నియమించాడు. మనకు 148వ కీర్తనలో ఆయన చెప్పబడిన 6వ వచనంలో చెప్పబడిన మాట ఏంటంటే, వీటన్నిటికీ దేవుడు ఒక కట్టడ నియమించాడు, ఒక ఆజ్ఞ ఇచ్చాడు. అది ఆజ్ఞ ప్రకారంగా అవన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. అంతేగాని వీటన్నిటికీ మానవ ప్రయత్నం ఏది కూడా లేదనేది మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంది. ప్రతి దేవుని బిడ్డలారా, అదేవిధంగా పండ్లు ఉన్నాయి. ఎన్ని రకాల పండ్లు ఉన్నాయి మనకు తెలిసి మామిడి పండ్లు ఉన్నాయి, సపోటాలు ఉన్నాయి, జామ పండ్లు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి పండ్లు ఉన్నాయి. ప్రతి పండు ఎంత కలర్గా ఉంటుంది, ప్రతి పండు ఎంత టేస్ట్గా ఉంటుంది, ప్రతి పండుని ఎంతగా కవర్ చేసాడు దానిపైన చర్మం ఇచ్చి ప్రతి పండును దేవుడు ఎంత జాగ్రత్త పరిచాడు. అంత టేస్టీగా ఆ పండుని ఎలా దేవుడు, మానవ ప్రయత్నాలు ఏమన్నా ఉన్నాయా దీంట్లో? లేనే లేవు. కేవలం దేవుడు మాత్రమే ఎంత రుచి కలిగినటువంటి పండ్లను దేవుడు సృష్టించి వాటన్నిటినీ మనకిచ్చాడు. దేవుని బిడ్డలారా, ఇంకా మన పూలను గమనిస్తే ఎంత కలర్ఫుల్గా ఉంటాయి పూలు. గులాబీ ఎలా ఉంటుంది, ఎంత అందంగా ఉంటుంది. మల్లెపూలు ఎలా ఉంటాయి, వాటికి అంత కలర్ ఉండాలని ఆయన డిజైన్ చేసింది ఆయనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట అంటాడు మనకు సామెతల గ్రంథం 8వ అధ్యాయము 30వ వచనంలో అన్నాడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అన్నాడు. అంటే ప్రధాన శిల్పి ఏం చేస్తాడు? చెక్కుతాడు ఆయన. అంటే మానవ శరీరం ఎలా ఉండాలనో, పండ్లు ఎలా ఉండాలో, పూలు ఎలా ఉండాలో, ఇవన్నీ కూడా ఆయన చెక్కి డిజైన్ చేసి మనకి లోకంలోనికి పంపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత అద్భుతంగా సృష్టించినటువంటి దేవుని గురించి పరిశుద్ధ గ్రంథం ఎంత గొప్పగా మనకు ఇవన్నీ తేటతెల్లం చేస్తుందో. అందుకని ఇంకొక మాట కూడా యెషయా గ్రంథం 40:25 వచనంలో, యెషయా 40:25, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెన్నటికీ సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుచున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇంత గొప్ప దేవుడు, ఇంత సమర్థుడు, ఇంత శక్తిమంతుడు, బలవంతుడు, ఆయన ఏమంటాడు తెలుసా? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవరికి సాటి చేయుదురు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ఈయన సమానుడు. మనం కొన్ని గవర్నమెంట్ మరి ఆఫీసుల్లో మనం గమనిస్తే ఫోటోలన్నీ పెట్టి వాటికి చివర్లో యేసు ప్రభు ఫోటో కూడా పెడతారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంది? ఈయన కూడా ఇంట్లో సమానమైన దేవుడు అన్నాడు. కానీ ఇక్కడ దేవాతి దేవుడి ప్రశ్నిస్తున్నాడు, నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్ను ఎవరికి సాటి చేస్తారు? నాతో సమానమైన వాళ్ళు ఎవరున్నారు?
దేవుడు ప్రశ్నిస్తా ఉన్నాడు. వాళ్ళకి తెలియకుండా అజ్ఞానంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటని మన క్షేమం కొరకు రాయించి పెట్టి, ఆయన ఎంత సమర్థుడో, ఆయన శక్తిమంతుడో, ఆయనతో సమమైన వారు ఎవరు లేరనేది నువ్వు నేను గ్రహించాలని మరి ఆయన తేటతెల్లం చేస్తున్నాడు. 26వ వచనం, మీరు కన్నులెత్తి పైకెత్తి చూడుడి, వీటిని ఎవడు సృజించెను? వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేర చేసి వీటన్నిటికీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈ ఆయనతో సమానుడని చెప్పే వాళ్ళందరికీ ఇక్కడ దేవుడు మరి చెప్తున్న మాట ఏంటంటే, ఒక్కసారి మీ కళ్ళు పైకెత్తి చూడు. ఎంత అందమైనటువంటి భూమి, ఆకాశము, సృష్టి యావత్తు ఎంత ఉంది కదా. వీటన్నిటిని ఎవడు సృష్టించాడు? నాతో సమానంగా అనుకున్న మీరు చెప్పేవాళ్ళు ఎవరైనా సృష్టించారా? సృష్టికర్త అన్న పేరు ఎవరికైనా ఉందా? అందుకే దేవుడు ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. అందుకే ఒకసారి నువ్వు కళ్ళు పైకెత్తి చూడు అంటే, పైకెత్తకుండా దేవుని గురించి మాట్లాడటం అయినా, కళ్ళు పైకెత్తి చూడకుండా దేవుని గురించి నువ్వు సంభాషించడం అయినా నీకు తెలియదు. కాబట్టి నీ కళ్ళు పైకెత్తి చూడు. ఎవడు వీటిని సృష్టించాడో వీటన్నిటికి పేర్లు పెట్టి పిలిచింది ఎవరు? బైబిల్ చెప్తుంది. దీన్ని కుక్క అని చెప్పింది ఆయన, ఇది పిల్లి అని చెప్పింది కూడా. పేర్లు పెట్టాడంట ఆదికాండం 1వ అధ్యాయంలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే సమానుడు అనేటువంటి వాళ్ళకి, ఏముందిలే అనేటువంటి వాళ్ళకి దేవుడు ఛాలెంజ్ చేస్తున్న చెప్పిన మాట ఏంటంటే, నాతో సమానులుగా ఎవరున్నారు అని వాక్యం అంటుంది. ఇదే యెషయా 40:28వ వచనంలో ఇంకొక మాట అంటాడు, నీకు తెలియలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లుడు, అలయుడు. ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే. ప్రైలాడు, హల్లెలూయా. అక్కడ చెప్పండి మాట, ఆయన జ్ఞానాన్ని శోధించటం అసాధ్యం అన్నాడు. దేవుని యొక్క జ్ఞానం ఎంత ఉంటుంది, ఈ పరిధిలో దేవుని జ్ఞానం ఉంటుంది. దేవుని సమర్థత ఎంత, దేవుని శక్తి ఎంత, దేవుని బలం ఎంత అని నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు దేవుని జ్ఞానాన్ని. ఆయన జ్ఞానాన్ని శోధించటం అసాధ్యమని మరి ఇక్కడ వాక్యం చాలా స్పష్టం చేస్తూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఒక్క మాట మనం గమనించినట్లయితే, ఇప్పుడు మానవ నిర్మాణం జరిగింది. మానవ నిర్మాణంలో దేవుని యొక్క అమూల్యమైన గొప్ప జ్ఞానం ఎంత ఉంది. ఎన్ని జాయింట్లు ఉన్నాయి మనకు, ఎంత నరాలు ఉన్నాయి, ఎన్ని కండరాలు ఉన్నాయి, ఎంతగా రక్తం ప్రవహిస్తూ ఉంది. మనకు లోపల ఉన్నటువంటి ఆ నరాలన్నీ కూడా కొన్ని వేల మైళ్ళు పొడవు వస్తుందంట. అంత పొడవుండే నరాలు ఇవన్నీ కూడా దేవుడు సెట్ చేశాడు. అందుకని మనకు ఈ యోబు గ్రంథం 10వ అధ్యాయము 8-12, నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను. నీవు నన్ను మృంగివేయుచున్నావు. జిగట మన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి. ఆ సంగతి జ్ఞాపకము చేసుకునుము. నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా? ఒకడు పాలు పోసినట్లు నీవు నన్ను పోసితివి కదా. జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టితివి కదా. చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి. ఎముకలతోనూ నరములతోనూ నన్ను సంధించితివి. జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపితివి. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అంటాడు, ఒకడు పాలల్లో ఆ చేవరేస్తే వెన్న వస్తుంది. అదేవిధంగా ఈ శరీర అవయవాన్ని కూడా, నిర్మాణాన్ని దేవుడు ఇలా అయినా జున్నుగడ్డను పేరబెట్టినట్టుగా చర్మము, మాంసము, ఎముకలు, నరాలు వీటన్నిటినీ పేర్చి దేవుడు అలా నిర్మాణాన్ని జరిగించాడంట. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా, మనం ఈ 5 ఏళ్ళు ఉంటే ఏ పనైనా చేయగలం. ఎప్పుడైనా చిన్నేళ్ళు లేదనుకోండి, పోతే పోయింది అనుకుంటావా? ఒక్కసారి చిన్నేళ్ళని ఇటు పట్టుకొని ఏదన్నా పని చేయండి, ఏమి చేయలేం.
సరే ఇది దీంతో పోయిందనుకోండి, మిగతా వీటితో ఏమన్నా చేయగలమా? ఏమి చేయలేం. దేవుని నిర్మాణము ఎంత పగడ్బందీగా, ఎంత యోగ్యంగా తన బిడ్డలకు అమూల్యమైంది ఇచ్చారు. శరీర నిర్మాణం ఉంది, దేవుని బిడ్డల గుండె ఉంది. ఆ గుండె తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు ఆన్ చేసి పెట్టాడు, కొట్టుకుంటా ఉంటుంది. మన స్కానింగ్ చూస్తే గుండె కొట్టుకోవటం కూడా తెలుస్తూ ఉంటుంది. తల్లి గర్భంలో ఆన్ చేసినటువంటి దేవుడు అదే గుండె ఇప్పుడు దాకా ఉంటుంది, ఊపిరిపోయిన దాకా ఉంటుంది. అంటే ఇన్ని సంవత్సరాల్లో అది పనిచేస్తుందంటే ఆ నిర్మించినటువంటి దేవుడు ఎంత సమర్థుడు మనకు అర్థమే కాదు. ఫిల్టర్ ఉంది, మన ఫిల్టర్ని మేము సూలూరుపేటలో ఉంటే రోజుకు 2 సార్లు గడిగేవాళ్ళం. ఎందుకంటే ఎర్రటి నీళ్ళు అయ్యి రోజుకు 2 సార్లు గడిగినా కూడా మనం కావలసినంత మురికి వస్తూనే ఉంటుంది. మరి శరీరంలో ఉండే ఈ మురికిని ఆ రక్తము ఎంతగా అది ఫిల్టర్ కడతా ఉందో కదా. ఎన్ని సంవత్సరాలు, లెక్కలేని ఎన్ని సంవత్సరాల్లో అది రక్తాన్ని ప్యూరిఫై చేస్తూనే ఉంది. అంటే ఈ నిర్మాణకుడు ఎంత గొప్పవాడో, ఈయన సమర్థత ఎంత గొప్పదో, ఇవన్నీ మనకు ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథములో దేవుడు రాసిపెట్టినటువంటి వీటన్నిటినీ గమనిస్తే మనకు అర్థమవుతుంది. అందుకని ఆయన జ్ఞానాన్ని మనం శోధించటం అసాధ్యము అన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకొక మాట మనం గమనిస్తే, అయితే ఇప్పుడు ఈ దేవుడు ఎప్పటి నుంచి ఉనికిలో ఉన్నాడు? లోకంలో కొంతమంది అంటారు మా దేవుళ్ళు అంతా ఎప్పుడెప్పుడు 1000 సంవత్సరాల నుంచి ఉంటే యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలే కదా అని అంటారు. అయితే కొలస్సీ 1:16-17 అక్కడ చెప్పబడిన చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటంటే, ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆకాశమందున్నవైనా భూమి మీద ఉన్నవైనా మన కంటికి కనిపించేవైనా కనిపించకపోయినటువంటి వాటన్నీ కూడా సమస్తమును ఆయనను బట్టి ఆయన ద్వారా సృజించబడింది అనేది చెప్తూ 17 అన్నాడు, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడును, ఆయనే సమస్తానికి ఆధారభూతుడు. అన్నిటికంటే ముందుగా ఉన్నవాడంటే ఇంకొకటి మనకు సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో చాలా స్పష్టంగా చెప్తాడు. అక్కడ 23 నుంచి, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడితిని. ప్రవాహ జలములు లేనప్పుడు, నీళ్లతో నిండిన ఊటలు లేనప్పుడు నేను పుట్టి తిని. పర్వతములు స్థాపింపబడక మునుపు, కొండలు పుట్టక మునుపు, భూమిని దాని మైదానములను ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని. ఆయన ఆకాశ విశాలములను స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. ఆయన పైన ఆకాశమును స్థిరపరిచినప్పుడు, జలధారలను ఆయన బిగించినప్పుడు, జలములు తమ సరిహద్దులు మీరకుండునట్లు ఆయన సముద్రమునకు పొలిమేరను ఏర్పరిచినప్పుడు, భూమి యొక్క పునాదులను నిర్ణయించినప్పుడు, నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచునుంటిని. ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి ఆనందించుచు ఉంటిని. చాలు, ప్రైలాడు, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, భూమి ఉత్పత్తి అయిన కాలానికి పూర్వం మనకు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏం చెప్పాడు? ఆదియందు దేవుడు భూమి ఆకాశాన్ని సృష్టించాడు. అంటే ఆదిలో నుంచి తర్వాత సృష్టి యావత్తు వచ్చేదానికి చాలా గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ ఎంతో మనకు తెలియదు. కానీ ఆదిలో భూమి ఆకాశానికి మునిపే నేను సృష్టించబడ్డాను, నేను ఉనికి కలిగి ఉన్నాను, నేను ప్రధాన శిల్పిగా ప్రతిదాన్ని డిజైన్ చేసి లోకానికి ఈ ఏర్పాట్లన్నీ జరిగించానని యేసుప్రభు వారు తేటతెల్లం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా,
ఎంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువును గురించి మనకింత స్పష్టంగా తేటతెల్లం చేయబడింది. కాబట్టి లోకానికి ఈ విషయాలు అర్థం కావు, లోకానికి అన్ని తెలుసుకోదు, అర్థం కావు. కానీ దేవుని పేరు చెప్పుకున్నటువంటి మనకైనా ప్రభువును గూర్చినటువంటి ఈ సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు, ఎప్పటిదాకా ఉంటాడు, మనలో ఉన్న ఈ ఆత్మకు ఆయన పరిపూర్ణ స్థితి ఎలా కల్పిస్తాడు, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతుంది అనేది మనకి ఇక్కడ వాక్యం చాలా స్పష్టం చేస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంత గొప్ప దేవుడు మానవుణ్ణి గురించి చెప్పినటువంటి మాట ఏందో చెప్తాను. ముగింపులో ఈ మాట చెప్తేనే మనకు బాగుంటుంది. అంటే మనం ఇప్పటిదాకా దేవుడి సమర్థత ఎంతో, దేవుడి శక్తి ఎంతో, దేవుని బలం ఎంతో, దేవుని జ్ఞానం ఎంత గొప్పదో అనేక విషయాల గురించి మనం నేర్చుకున్నాం. కీర్తన 8:3-4. నీ చేతిపైని అయిన నీ ఆకాశములను నీవు కలుగు చేసిన చంద్ర నక్షత్రములను నేను చూడగా నీవు మనుష్యుని జ్ఞాపకము చేసుకున్నటకు వాడు ఏ పాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు. చాలు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు సృష్టించిన ఈ భూమి ఆకాశమే సృష్టి యావత్తు ఎంత గొప్ప గొప్పగా ఉంటే మరి వాటన్నిటిని చూసి మానవుడు చూస్తే మానవుడు ఎంత ఉండడో మానవుడు సమర్థత ఎంతో మన యెషయా గ్రంథం 40:15 జనములు చేద నుండి జారు బిందువుల వంటివి, జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. జనాల యొక్క బలం, కెపాసిటీ ఎంతో తెలుసా? ఇంతకు ముందుకు మనం బావుల్లో నుంచి నీళ్లు చేదేవాళ్ళం కదా. బావుల్లో నుంచి నీళ్లు చేదేటప్పుడు ఆ బిందులో నుంచో బకెట్లో నుంచి నీళ్లు కొన్ని డ్రాప్స్కి పడిపోతూ ఉంటాయి. మానవుడిని దేంతో పోల్చాడు తెలుసా దేవుడు? జనములు చాదు నుండి జారు బిందువులు, పడిపోయే బిందువులకి వాటికి ఏమన్నా ఉంటుందా? ఒక్కొక్క డ్రాపు పడిపోతున్నది. మానవుడి పరిస్థితి అది. దేవుని దృష్టిలో, అంత గొప్ప దేవుని దృష్టిలో మానవుడు జారిపోయే బిందువు లాంటి వాడు అన్నాడు. ఇంకా ఏమన్నాడు? జనులు త్రాసు మీద ధూళి వంటి వారు. ఎప్పుడన్నా అంగడికి పోయామనుకోండి, ఆడు ఆ తూసే ముందు అని ఊది వేస్తాడు కదా. మన ఎవరంట? ధూళి లాంటి వాళ్ళం అంట. త్రాసు మీద ఉండే ధూళి అంటే పోయే ధూళి లాంటి వాళ్ళం మానవ జీవితాలు. దేవుని బిడ్డలరా, అంటే అంత సమర్థుడైనటువంటి దేవుడు ఈ ధూళి లాంటి మానవుణ్ణి ఎంత ప్రేమించాడు. ఇంకొక మాట కూడా మనకు యాకోబు పత్రికలో కూడా మనం 4:14 అన్నాడు, మీరు అంతలోనే కనబడి అంతలోనే మాయమైపోవే ఆవిరి వంటి వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనకు ఆవిరి బుడగం చూస్తే ఎంత ఉంటుంది? ఉబ్బుకొని ఉంటుంది. ఎన్ని సెకండ్లో పేలిపోతుందో తెలియదు. మొన్న వచ్చిన కరోనా వచ్చింది, మంచి బాడీ బిల్డర్స్ కూడా ఎగిరిపోయారు. మేము బిల్డర్స్ కదంటే దేనికి? దేవుని ఆవిరి ముందు ఎవరూ నిలబడలేకపోయారు. కాబట్టి మానవ జీవితాలను గురించి ఇంతగా చెప్తుంది దేవుని వాక్యం. ఆయన ఎంత సమర్థుడో చెప్పింది, ఆయన ఎంత జ్ఞానవంతుడో, ఎంత బలవంతుడో ఇవన్నీ చెప్పింది. మనం ఎంత బలహీనమో, మనం ఎంత అల్పులమో, మన స్థితి ఎంతో దేవుని వాక్యం చాలా స్పష్టం చేసింది. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంత బలహీనుణ్ణి, ఎంత అల్పుణ్ణి, ఎందులోనూ ఎన్నిక లేని మనల్ని సృష్టికర్త అయిన దేవుడు ప్రేమించి ఆయన రూపంలో, ఆయన పోలికలో చేసుకొని ఆయన్ని ఇంకా ఎరగకుండా మనం ఇష్టానుసారంగా ప్రవర్తించి పాపాన్ని బట్టి నిత్య నరకానికి, నాశనానికి వెళ్తుంటే దేవుడే లోకానికి దిగివచ్చి ఒక మాట ఇక్కడ మనం చదువుకున్నాం. యోహాను సువార్త 1:10-11. ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలముగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. దేవుని బిడ్డలారా, ఆయన లోకానికి వచ్చాడు. మానవుడుగా ఆయన ఈ లోకానికి వస్తానని కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పాడు. ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన స్వకీయులు ఆయనను స్వకీయులు అంటే సొంతోళ్ళు,
సొంతోళ్ళు ఆయన అంగీకరించలేదంట. అంటే ఏ మనుషులనైతే ఆయన రూపంలో పోలికలో చేసుకున్నాడో, ఈ మానవుల కొరకు ఆయన శరీరంతో ఈ లోకానికి వచ్చి మన దగ్గరకు వస్తే స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు, పైపెచ్చు ఆయన్ని తిరస్కరించారు, ఆయన్ని సిలువ వేసేంత వరకు ద్వేషించారు. దేవుని బిడ్డలారా, అయినప్పటికీ ఆ శాశ్వతమైన ప్రేమతో ప్రేమించిన దేవుడు ఆయన మన కోసం తన ప్రాణం ఇచ్చి అమూల్యమైన రక్తాన్ని వెల చెల్లిస్తే, ఈరోజు చివరిలో ప్రభు అంటాడు, మీరు నా యొద్దకు వస్తే, మీరు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రమ్మన్నాడు. ఇంకొక మాట కూడా మనం యెషయా 55లో ఒక మంచి మాట ఉంది, 55:7. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులు మానవలెను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఈరోజు ఎంత సమర్థుడు, ఎంత బలవంతుడు, ఎంత జ్ఞానవంతుడు మనకు స్పష్టం చేస్తున్న మాట ఏంటంటే, ఇంకా భక్తిహీనంగా ఉన్నా, ఇంకా ఆయన్ని ఎరగకుండా ఉన్నా, ఇంకా ఇష్టానుసారంగా జీవితం ఉన్నప్పటికీ ఆయన అన్నాడు, తమ మార్గాన్ని విడవలను, దుష్టులు తమ తలంపులు మానవలను, వారు యెహోవా వైపు తిరిగితే వారి యందు జాలిపడును, వారిని బహుగా క్షమించును అన్నాడు. అంటే ఆ ప్రేమించినటువంటి దేవుడు ఎంతవరకు మన పట్ల ఆయన కనికరం చూపుతున్నాడు, ఎంతవరకు ఓర్చుకో ఉంటున్నాడు, ఎంతవరకు మనల్ని సహిస్తున్నాడు అని అంటే, ఎంతవరకు భక్తిహీనంగా ఉన్నావుగా, చాలులే, ఇకనైనా నువ్వు ఆ మార్గాన్ని విడిచిపెట్టి ఆ దుష్ట తలంపుల్ని నువ్వు మాని దేవుని వైపు తిరిగితే ఆయన జాలిపడి ఆయన మనల్ని క్షమించి రక్షించి ఆయన బిడ్డగా ఆయన సొత్తుగా చేసుకొని నిత్య జీవంలో ఆయనతో యుగయుగాలు ఉండే ఆ భాగ్యాన్ని ఇస్తానన్నాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుని యొక్క సమర్థత ఎంతో, దేవుడి శక్తి ఎంతో, దేవుని బలం ఎంతో లోకానికి అర్థం కాదు. అందుకని అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో అంటాడు, అందుకే మూర్ఖులకు 40వ వచనంలో, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే ఈ రక్షణ పొందండి. మూర్ఖత్వంతో వాదించే వాళ్ళు ఉంటారు, మూర్ఖత్వంతో తిరస్కరించే ఉంటారు. నీవు రక్షించబడాలి అని అంటే నీవు మూర్ఖులకు వేరే నీవు రక్షణ పొందండి. అప్పుడు నీవు దేవుడు నిర్ణయించిన మేరకు ఆయన నిత్యత్వంలో పరలోకంలో యుగయుగాలు ఉంటామన్నాడు. అలాంటిది మనం స్వతంత్రించుకోవాలంటే మన జీవితాల్లో ఆయన సమర్థతను, ఆయన శక్తిని, ఆయన బలాన్ని, ఆయన అమిత జ్ఞానాన్ని మనం ఎరిగి ఆ రీతిగా ప్రవర్తిద్దాం. దేవుడి మాటలు దీవించును గాక.